మీరు ఫర్నిచర్ బిజినెస్ లో ఉంటే ఈ వీడియో చూడండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఫర్నిచర్ షాప్స్ లో కొంతమంది చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల సేల్స్ అనేవి పడిపోతాయి. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక ఫర్నిచర్ స్టోర్ లో ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. నార్మల్ గా ఏదైనా ఒక ప్రోడక్ట్ ట్రై చేయటం అంటే దాన్ని ఆపరేట్ చేయటం, ఏమైనా బటన్స్ ప్రెస్ చేయటం, లేకపోతే ఇంకా దాన్ని రకరకాల విధాలుగా టెస్ట్ చేసి మనం కొంటాం. ఫర్నిచర్ అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సోఫాలో కూర్చోవటం, బెడ్ ఉంటే దాని మీద పడుకోవటం, మన ప్రైవసీలో దాన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అలా కాకుండా పక్కనే ఒక సేల్స్ మెన్ నుంచొని ఎక్స్పీరియన్స్ చేయండి, పడుకొని చూడండి అంటారు. మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు ఫర్నిచర్ షాప్స్ లో మీరు గమనించండి, చాలా చాలా క్వైట్ గా ఉంటది. పిన్ డ్రాప్ సైలెన్స్. ఈ కొత్త ఫర్నిచర్ మీద ఏమో పాలిథిన్ కవర్స్ ఉంటాయి. మీరు దాని మీద కూర్చున్నా, దాన్ని టచ్ చేసినా కూడా సౌండ్ వస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఫర్నిచర్ షాప్స్ రన్ చేసేవాళ్ళు మీ ఫర్నిచర్ షాప్ లో ఎప్పుడు ఏదో ఒక లౌడ్ మ్యూజిక్ ప్లే చేయండి. ఈ లౌడ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది అనుకోండి, కస్టమర్లు సెల్ఫ్ కాన్షియస్ అయిపోరు. ఫర్నిచర్ ట్రై చేయడానికి ఆ బెడ్ మీద కూర్చున్నప్పుడు, లేదంటే ఆ చైర్ మీద కూర్చున్నప్పుడు ఏదైనా సౌండ్స్ వస్తాయి చూసారా, అవి మొత్తం మాస్క్ అయిపోతాయి. వాళ్ళు కొంచెం కంఫర్టబుల్ గా ఆ ఫర్నిచర్ ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్నిచర్ షాప్స్ లో ఖచ్చితంగా మ్యూజిక్ అనేది కొద్దిగా లౌడ్ గా ప్లే చేయండి. అండ్ పక్కన సేల్స్ మెన్ నుంచొని మీరు ట్రై చేయండి, బెడ్ మీద పడుకొని చూడండి, పడుకున్న మిమ్మల్ని నేను చూస్తాను, ఇలా క్రీపీ ఆ వైబ్స్ అని లేకుండా మీరు చూసుకుంటే కనుక యు ఆర్ మోర్ లైక్లీ టు ఎంకరేజ్ పీపుల్ టు టెస్ట్ యువర్ ప్రోడక్ట్, టు ఎక్స్పీరియన్స్ యువర్ ప్రోడక్ట్. మీ ప్రోడక్ట్ ని మీ కస్టమర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు కొనే ఛాన్సులు అంత పెరుగుతాయి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రోడక్ట్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కుదిరినంత ఫ్రిక్షన్లెస్ గా చేయండి. ఆటోమేటిక్ గా సేల్స్ అనేవి పెరుగుతాయి.